షెడ్యూల్ తెగల కోసం నిరంతరం పనిచేశారు, జీవితాన్ని అంకితం చేశారు. అంతేకాకుండా ఆయన చిన్నప్పుడే ఈ యొక్క కుల వివక్షతకు లోనై ఆ విధంగా కూడా చాలా బాధపడ్డారు. దీనివల్ల ఆయనలో ఒక పట్టుదల పెరిగింది. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా ఎస్సీలకు ఎస్టీలకు న్యాయం జరగాలని, సామాజిక న్యాయం జరగాలని ఆ విధంగా ఎప్పటి నుంచో ఆయన పనిచేయడం జరిగింది. అందుకనే ఆయన రాజ్యాంగాన్ని రాసినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఒక పక్క రిజర్వేషన్లు పెడుతూనే ఇంకో పక్క సామాజిక న్యాయం కోసం పాటుపడిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఆ రోజు చూపిన చొరవ ఇప్పుడే కాదు భవిష్యత్తు కూడా ఆదర్శంగా ఉంటుంది. ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు అయింది. ఈ 60 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా కుల వివక్షత ఉంది. అంతేకాకుండా దేశంలో అంటరానితనం కానీ అదే మాదిరిగా ఆర్థిక అసమానతలు కానీ పెద్ద ఎత్తున ఉన్నాయి. అందుకనే తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని రంగాలలో షెడ్యూల్ కులాలని తెగల్ని పైకి తేవాలని అనేక విధాలుగా ప్రయత్నం చేశాం. మొట్టమొదటిసారిగా భారతదేశంలో లోకసభ స్పీకర్గా బాలయోగిని పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. శాసనసభ స్పీకర్గా కూడా ప్రతిభాభారతిని పెట్టినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. అంతేకాకుండా జస్టిస్ పొన్నయ్య గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేశాం. ఆ కమిషన్ కూడా ఎస్సీ ఎస్టీల కోసం ఏమేం చేస్తే వారు పైకి వస్తారో, ఈ అంటరానితనం పోవాలంటే ఏ విధంగా ఉండాలో దానికి ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది. ఆ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రజలు